పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లో పట్టాలు తప్పిన రైల్వే ట్రాక్ మరమ్మతులకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐరన్ కాయిల్స్ అధిక బరువు ఉండటంతో మరమ్మతులకు ఆటంకం ఏర్పడింది. పట్టాలపైనే గూడ్స్ వ్యాగన్లు పడిపోయాయి. తొలుత వ్యాగన్లను పట్టాలపై నుంచి సిబ్బంది తొలగించారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లో పట్టాలు తప్పిన రైల్వే ట్రాక్ మరమ్మతులకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐరన్ కాయిల్స్ అధిక బరువు ఉండటంతో మరమ్మతులకు ఆటంకం ఏర్పడింది. పట్టాలపైనే గూడ్స్ వ్యాగన్లు పడిపోయాయి. తొలుత వ్యాగన్లను పట్టాల పైనుంచి సిబ్బంది తొలగించారు. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీనివాస్, ఆ పట్టాలకు సంబంధించి మరమ్మతులకు సంబంధించి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తా ఉంది కదా అధికారులు, ఏంటి వివరాలు? సో పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 44 వ్యాగన్లు ఉన్న గూడ్స్ రైలులో 11 పూర్తిగా పట్టాలు తప్పగా ఇంకా ఒకటి పాక్షికంగా పట్టాలు తప్పింది. సో మొత్తంగా 12 వ్యాగన్స్లలో 7 వ్యాగన్లను ఇప్పటికే తొలగింపు ప్రక్రియ పూర్తయింది. ఓవైపు వ్యాగన్ల తొలగింపు ప్రక్రియ, మరోవైపు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ కూడా రైల్వే అధికారులు వేగంగా చేస్తూ ఉన్నారు. అంటే ఓవర్లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలు రాఘవాపూర్ సమీపంలో పట్టాలు తప్పింది. సో మనం విజువల్స్లో చూస్తున్నాము. రైల్వే అధికారులు గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ప్లేస్కి చేరుకొని ఎప్పటికప్పుడు ఆ ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా చేస్తున్నారు. వాస్తవానికి దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలను కలిపే మెయిన్ లైన్ కావడంతో పూర్తిగా మిగతా రైళ్ల రాకపోకలకు స్తంభించాయి. గూడ్స్ రైలు వెళ్తున్న పట్టాలు తప్పటంతో ఏకంగా 3 రైల్వే ట్రాక్లు ధ్వంసం కావడంతో పాటు పోల్స్ కూడా విరిగిపోయాయి. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఒక 3 గూడ్స్ వ్యాగన్లను తొలగింపు మాత్రం అధికారులకు అత్యంత కష్టంగా మారుతోంది. భారీ క్రెయిన్ల సహాయంతో ఆ గూడ్స్ వ్యాగన్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సాధ్యపడటం లేదు. భారీ స్థాయిలో ప్రొక్లైన్స్ చుట్టూ కూడా, ఎందుకంటే 3 ట్రాక్ల పైన గూడ్స్ వ్యాగన్స్ పడిపోవటమే తొలగింపుకు కొంత ఇబ్బందికరంగా మారుతోంది. సో కొత్త రైల్వే ట్రాక్ అయితే వేస్తూ ఉన్నారు. దాదాపు సాయంత్రం వరకు ఒక్క ట్రాక్ అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే మెయిన్ లైన్ కావడంతో ఎక్కడికక్కడ రైల్స్ ని కూడా దారి మళ్లిస్తున్నారు. మంచిర్యాల్ అలాగే రామగుండం వెళ్తూ కొన్ని చోట్ల రైళ్లను కూడా ఆపారు. కొద్దిసేపటి క్రితం సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ కూడా ఏ రైళ్లను దారి మళ్లించాము, ఎన్ని రైళ్లను రద్దు చేశామని కూడా ఆయన స్పష్టంగా ప్రకటించారు. రైల్వే అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఆ ట్రాక్ మరమ్మతులను వేగంగా పూర్తయ్యేటట్టు చేస్తున్నారు. సాయంత్రం వరకు ఒక్క రైల్వే ట్రాక్ మాత్రమే పూర్తిగా పునరుద్ధరించి రాకపోకలను సాగించే అవకాశం కనిపిస్తోంది. మరో 2-3 రోజుల తర్వాతే మిగతా 2 ట్రాక్లను కూడా పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. గ్యాస్ కట్టర్లతో పాత రైల్వే ట్రాక్లను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఓవైపు ట్రాక్ మరమ్మతులు చేస్తూనే టెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. సో సాయంత్రం వరకు మాత్రం కేవలం ఒక్క ట్రాక్ కోసమే అధికారులంతా కూడా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో పెద్దపల్లి దగ్గరలోని రాఘవాపూర్ రైల్వే స్టేషన్లో ఈ గూడ్స్ రైలు పట్టాలు తప్పటంతో దాదాపు 200 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెయిన్ లైన్ కావడంతో చాలా ప్యాసింజర్ రైళ్లను దారి మళ్లించారు. వాస్తవానికి నిన్న మంగళవారం రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగిన తర్వాత నిన్న రాత్రే అధికారులు ఇక్కడికి చేరుకొని రైల్వే సిబ్బందితో ట్రాక్ మరమ్మతు పనులను అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. నవీన్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.